ఈ మనుషులతో ఎందుకు ఆడుకుంటారా అంటే గనక నేను నెక్స్ట్ రిఫరెన్స్ కింద 'రోబో' మూవీని తీసుకున్నాను. ఇప్పుడు 'రోబో' మూవీలో రజనీకాంత్ ఒక మంచి ఆలోచనతో తనకున్న తెలివితేటలని, తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ మనుషులకి హెల్ప్ చేయడానికి ఒక రోబోని సృష్టిస్తాడు. ఆ రోబోతో హీరోకి ఎందుకు పేరు రావాలి, దాన్ని నా స్వార్థంగా నేను యూజ్ చేసుకుందామని చెప్పి విలనొచ్చి రెడ్ షిప్ పెడతాడు. అలాగే మనుషుల్ని దేవుడు ఒక మంచి పర్పస్ మీద, మంచి కార్యం కోసం సృష్టిస్తాడు. మనలో సాతానొచ్చి మనకి ఆ నెగెటివ్ ఎనర్జీ, ఆ నెగెటివ్ ఆలోచనలు, పాపం, క్రోధం ఇదంతా పెరిగేలా చేసి తన స్వార్థానికి వాడుకోవాలని చూస్తారు. ఏంటి వాడుకోవడం అంటే గనక, ఇప్పుడు మనం చేసే పనులుంటాయి కదా! మనం చేసే మంచి పనులతో దేవుడికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తది. అలాగే సాతాను శక్తి పెరగడానికి కూడా మనం యూజ్ అవుతాం. అందుకే ఎప్పుడైతే పాపం పెరుగుతదో నెగెటివ్ ఎనర్జీ యొక్క పవర్ అంతా పెరిగిపోతది. అలా పెరగకుండా ఉండడం కోసం పాపం పెరిగిన ప్రతిసారి ఆ పాపానికి సంబంధించిన మనుషుల్ని కూడా దేవుడు చంపేస్తా ఉంటాడు. సో, వాళ్ళిద్దరు బ్యాటిల్స్ మాట. పాజిటివ్ ఎనర్జీ దేవుడు ఇంకా దేవుడి నుంచి వచ్చిన నెగెటివ్ ఎనర్జీ 2 కూడా మనల్ని వ ఎవరి చేతిలో ఆయుధం కింద వాళ్ళు వాడుకోవడానికి మనల్ని యూజ్ చేసుకుంటారు. ఐ డోంట్ నో ఇది కరెక్టో కాదో కానీ నేను మాత్రం దీనికి కన్విన్స్ అయ్యాను.